సన్నగా ఉన్న అమ్మాయిలైనా లావుగా ఉన్న అమ్మాయిలైనా ప్రతిదానికి వాళ్ళు అందంగానే ఉంటారు. లైలాకో దేఖనే కే లియే మజ్ను కా ఆంఖో హోనా అంటారు. మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఫోటో ఆఫ్ లైలా అని మీరు మెసేజ్ పెట్టి టైప్ చేస్తే మీకు ఒక ఫోటో వస్తుంది. అందవికారంగా ఉన్న ఒక స్త్రీ వస్తుంది. కానీ అంత అందవికారంగా ఉన్న స్త్రీ గురించి కూడా మజ్ను పుస్తకాలు రాశాడు, దాని మీద కావ్యాలు రాశాడు. సో ఐ సీ వాట్ ద మైండ్ నోస్ అని, మనసులో అందాన్ని చూడగలిగే శక్తి ఉండాలి. దీన్ని ఈస్థెటిక్ సెన్స్ అంటారు. ఈ ఈస్థెటిక్ సెన్స్ వచ్చిన తర్వాత కాంప్లిమెంట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రకారకాలైనటువంటి డ్రెస్సులు మారుస్తారు, వాళ్ళు పెట్టుకునే హెయిర్ స్టైల్ మారుస్తారు. అవన్నీ ఎవరు చూసి అప్రిషియేట్ చేయాలి? హస్బెండ్ చేయాలి. చూసి ఊరుకుంటే సరిపోదు, దాన్ని చెప్పగలగాలి. అమ్మాయి నీకు ఇలా అందంగా ఉంది, నీ జాకెట్ అందంగా ఉంది, నీ జుట్టు అందంగా ఉంది అని చెప్పాలి. మరి హస్బెండ్ చెప్పక పక్కింటి వాడు చెప్తే గొడవలు అయిపోతాయి. సో ఆ పక్కింటి వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. హస్బెండే కాంప్లిమెంట్ చేయడం నేర్చుకోవాలి. తర్వాత అమ్మాయిలు కూడా అబ్బాయిలకి కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఒక బంధం బలంగా ఉండాలనుకున్నప్పుడు ఇద్దరి కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలి. తర్వాత పాత విషయాలను ఫ్రీక్వెంట్గా గుర్తుకు తెచ్చుకొని గొడవలు పడద్దు. జీవితంలో తెలిసో తెలియకో ఏదో మాట ఎవడైనా నోరు జారొచ్చు. దాన్ని పట్టుకొని పెళ్ళైన 10 ఏళ్ళ తర్వాత కూడా పెళ్లి నాడు మీ అమ్మ వాళ్ళు ఇలా చేశారు, లేదా ఉప్మాలో నాకు జీడిపప్పు రాలేదు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి డిస్కషన్స్ మానేసుకొని జీవితాన్ని చాలా గొప్ప విషయం అనే విషయాన్ని అర్థం చేసుకొని గొడవలు లేకుండా ఉండడం నేర్చుకోవాలి. ఈ కాంప్లిమెంట్స్ చేయడం ఒకసారి అలవాటైపోతే మనకు ఎలాంటి వాళ్ళలో కూడా అందంగా కనబడుతుంది. నా చిన్నప్పుడు నేను అనుకునేవాడిని నెహ్రూ గారు, గాంధీ అదే గులాబీ పువ్వు పెట్టుకొని ఫోటోలు ఉండేవి. సో గులాబీ పువ్వు మాత్రమే అందంగా ఉంటుందని అనుకునేవాడిని. తర్వాత తెలిసి వచ్చింది ప్రతి పువ్వు అందంగానే ఉంటుంది. లోటస్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డిమాండ్. దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కేవలం గులాబీ పూలు మాత్రమే అందంగా ఉంటాయి అనుకోవడం పొరపాటు. అట్లాగే నాకు తెలుసు మొగిలి చెట్టు అని ఒకటి ఉంటుంది, మల్లెపూలు ఉంటాయి, ముల్ల పూలు ఉంటాయి, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ జాజి పూలు ఉంటాయి. ఇట్లా ప్రతిదానికి దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. కనుక ఏది కూడా తక్కువ కాదు. ఒకటేమో ఈస్థెటిక్ సెన్స్ ఉండాలి, రెండోది వ్యాలిడేట్ చేయాలి, వాళ్ళని గొప్పగా ఉన్న విషయం వాళ్ళకు కన్వే చేయాలి. మూడోది ప్రతి చిన్న విషయానికి గొడవ పడకూడదు. కొంత లేడీస్కు వాళ్ళు హౌస్ రన్ చేస్తున్నప్పుడు వాళ్ళకున్న చిరాకుల్లో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్స్తో కానీ, ఒక్కోసారి చిన్న ఇరిటేషన్స్ ఉంటే వాటిని విని కూడా వినట్టే ఉండాలని నేర్చుకోవాలి, ముఖ్యంగా హస్బెండ్స్. తర్వాత పని చేయడం తప్పు అనే భావం నుంచి రావాలి. మీరు ఎప్పుడైనా ఇంట్లో హస్బెండ్ పొరపాటున కిచెన్లో వెళ్ళాడు అనుకోండి, అరే నువ్వు ఆడపిల్ల అయిపోయావు, ఆడపిల్లలాగా వంట చేస్తున్నావు అనే సొసైటీ నుంచి కామెంట్స్ రాకూడదు. లేదా వాడి ఫ్రెండ్స్ గబుక్కున ఇంటికి వచ్చాడు అనుకోండి, వీడు చేత గరిట పట్టుకుంటే వీడైతే వంటవాడు అయిపోయాడు అని వాడి గురించి నవ్వకూడదు. వంట అనేది ఇద్దరూ తినేదే. హస్బెండ్ తింటాడు, వైఫ్ తింటాడు. కనుక ఇద్దరూ వంటలో పార్టిసిపేట్ చేయాలి. అంటు తోమడంలో ఇద్దరు పార్టిసిపేట్ చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవడంలో ఇద్దరు పార్టిసిపేట్ చేసుకోవాలి. సో కేవలం ఇది ఆడవాళ్ళ పని, ఇది మగవాళ్ళ పని అనే డిస్క్రిప్షన్ పనికిరాదు.